అంశాలపై గడవచ్చానని చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ అన్ని అంశాల గురించి డిస్కషన్ చేసినాం. రైట్, ఇంకా కొత్తగా ఏమున్నది? సో ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాలనే, రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయమంట. ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఆయన అరెస్ట్ అవుతాడు. రాహుల్ ఫోన్ని మానిటర్ చేస్తున్నట్టు అనుమానం. కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడాలంటే మనం కాంగ్రెస్ వాళ్ళని ఎవరినైనా ఒకరిని లైన్లోకి తీసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళతో మనం మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు కాంగ్రెస్లో? సో కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మానవతరాయితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అవుతుంది, నా ఫోన్ ట్యాప్ అవుతున్నది, ఇంకోలది అవుతున్నది, కేసీఆర్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో చెప్పిండు. సో మరి అటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయము, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన అరెస్ట్ అవుతారని చెప్పి అంటున్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. మానవతరాయ్ గారు నమస్తే అండి, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. హలో, చెప్పండి. ఏం లేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ఒక వార్త వచ్చింది నమస్తే తెలంగాణలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు. రాహుల్ ఫోన్ను కూడా మానిటర్ చేస్తున్నట్టు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఎట్లా చూస్తారు? మైనంపల్లిని నేను యూనిఫామ్లో ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకోనని కూడా కామెంట్ చేస్తున్నాను మైనంపల్లి హనుమంతరావు గురించి కూడా. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యల మీద? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ది మైనంపల్లి హనుమంతరావు లాంటి స్థాయి కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి దోచుకోవడం తెలుసు, మైనంపల్లికి పేద ప్రజలకు సాయం చేయటం తెలుసు. మైనంపల్లి సాయాన్ని అడుగుతున్నా. ఫస్ట్ నువ్వు గురుకులాల్లో పిల్లలకు సేవ చేయమని ఇస్తే సుమారు గురుకులాల్లో 500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు మనకు సమాచారం వస్తుంది. ఆల్రెడీ ఆడిట్ నివేదిక తేలిపోయింది. ఐఏఎస్లు ఐపీఎస్లు బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా దోచుకున్నారో మనందరికి తెలుసు. మన సోమేష్ కుమార్ 1400 కోట్ల జీఎస్టీ అవినీతిలో నిరూపణ అయింది. సిఐడి కేసు నమోదు చేసింది, నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా ప్రభాకర్ రావు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ లో ఉండే ఐపీఎస్ ఆయన. అదేవిధంగా అమయ్ కుమార్ జైల్లో ఉన్నాడు. ఆ బాపతి వ్యక్తే రేపో మాపో చెంచలగూడను చెర్లపల్లి జైలుకు పోవాల్సిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారంలో లేనప్పుడు అదేదో ఉత్తగేదో ఆరోపణ చేసిండు, ఉత్తుత్తి ఫిర్యాదులు చేసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బీఆర్ఎస్ లో చేరక ముందు కూడా కేసీఆర్ ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయించి వెంటనే ఆమోదం చేయించి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఆ రోజు ఎన్నికల్లో చేల్చడం కోసం 5% చేల్చడం కోసం ఆయన బీఎస్పీలో పంపించిండు. ఆ కుట్ర మొత్తం కూడా అప్పుడే మేము పేర్కొన్నాం. ఇది పెద్ద మొత్తం కూడా డ్రామా ఆడుతున్నారు, వీళ్ళు నాటకం ఆడుతున్నారు. దళితుల ఓట్ల బ్యాంకు తెలుస్తానికి కేసీఆర్ పన్నాంగం అని ఆ రోజు కూడా మేము తొలి వెలుగు చాలా ఛానల్ చెప్పిన ఆ రోజు నేను. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఏ విధంగా ఫిర్యాదు చేసిండో అది పోయి దమ్ముంటే చెప్పమనండి, వివరాలు ఇవ్వమనండి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయి, సిట్టు దగ్గర ఉన్నది మొత్తం. ఇప్పుడు నువ్వు కూడా ఒక సాక్ష్యంగా ఉంటావు, నీదేం కీలకం కాదు. అసలు సిట్టు మీద నమ్మకం లేదు అంటున్నాడు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాకు సిట్టు మీద నమ్మకం లేదు, సిబిఐకి అప్పగించాలంటున్నాడు కదా. అర్థం కావట్లే ఈయన పోలీస్ ఆఫీసర్ ఎట్లయిందో అర్థం కావట్లే, అసలు ఐపీఎస్ ఎట్లయిందో అర్థం కావట్లే. అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఎక్సలెన్స్ కోసం, డబ్బుల కోసం, అవార్డు కోసం వాళ్ళందరినీ పొట్టన పెట్టుకోండు ఎన్కౌంటర్ పేరుతో పట్టుకొని మరి కాలేజీ చంపినటువంటి చరిత్ర అయింది. అసలు ఈ సమాజం నిజంగా బయట తిరిగే వ్యక్తి కాదు. వాస్తవంగా చెంచలగూడ చెర్లపల్లి జైలుకు పోవాల్సిన వ్యక్తి. అది ఎప్పుడైనా సార్, ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంది అవినీతి అనేది. సో సాంఘిక సంక్షేమ శాఖలో ఆల్రెడీ ఆడిట్ రిపోర్ట్ లో విజిలెన్స్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వబోతుంది. నివేదిక ఇచ్చిన తర్వాతే మరి ఈసార్ గారికి కూడా మరి అమయ్ కుమార్ కు పట్టిన గద్దె పడుతుందని చెప్పి మనకి విశ్లేషకులు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. కాబట్టి నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఐపీఎస్ అని చెప్పేసి ఈ నాటకాలు ఆడుకుంటూ అధికారంలో లేనప్పుడు కావాలని చెప్పి ఆరోపణ చేసి ఉచిత ఆరోపణ చేసి ఇప్పుడేమో కేసు మొత్తం పీఠం ఉచ్చు బిగుస్తుండేసరికి వాళ్ళ పార్టీ నాయకుడికి ఇలా బీఆర్ఎస్ లో చేరి ఇలా లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ లో మంత్రుల ఫోన్లు ఆరోపణ అన్న అని కావాలని చేస్తారు. ఇది జాతీయ పార్టీ రా బాబు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. రాహుల్ గాంధీ ఫోన్ మానిటరింగ్ చేస్తున్నట్టు అనుమానం వస్తున్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఫోన్ మానిటరింగ్ చేస్తున్నా, కేంద్రంలో విచారణ సంస్థలు సిబిఐ ఈడీలు ఉన్నాయి కదా, బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళకి తెలిసిపోద్ది కదా రాష్ట్ర ప్రభుత్వం. పోనీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఫోన్లు ట్యాపింగ్ కోసం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏమన్నా దరఖాస్తు పెట్టిండా? అది లేదు కదా. వీళ్ళు ఆ దొంగ పనులు చేశారు బీఆర్ఎస్ హయాంలో. కాబట్టి ఆ
దొంగ పనులు చేశారు కాబట్టి వాళ్ళు దొంగ నడిచినట్టుంది కథ ఇదంతా కూడా. కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ చేసిన మా మంత్రులే ఖండిస్తున్నారు దాన్ని. అంటే మేమంతా నిజాయితీగా పరిపాలిస్తున్నాం, అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది, కాంగ్రెస్ హయాంలో పారదర్శకంగా ఉంటది అని స్పష్టంగా చెప్తున్నారు. మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క వీళ్ళంతా ఖండించారు. ఇది ప్రజా పరిపాలనలో ఫోన్ ట్యాపింగ్ ఉండవు. గతంలో చేసిన, ఎందుకంటే వాళ్ళ మీద అవినీతి ఉచ్చు బిగుస్తుంది. రేపు మాపు సూత్రధారులు అరెస్ట్ అవుతారు. ఆగస్టు అయిన తర్వాత ప్రభాకర్ రావు అరెస్ట్ అవుతారు. కాబట్టి ప్రభాకర్ రావు తర్వాత అరెస్ట్ అయ్యేది ఒక కీలక నాయక సూత్రధారులు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉండు కాబట్టి ఇలా న్యాయాన్ని చంపేస్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాస్తవాలను దాచి పెడతారు. రాజకీయ లబ్ధి కోసం ఒక ఐపీఎస్ శిక్షణ పొంది ఒక ఐపీఎస్ గా విధులు నిర్వర్తించి ఇలా పేద ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఐపీఎస్ అని చెప్పి ఇలా ఐపీఎస్ పేరుతో దోచుకొని ఇలా చట్టాన్ని ఘోరంగా అవమానిస్తాడు. నిజంగా చట్టం మీద గౌరవం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లి ఆ సిట్ నోటీసులకు ఆన్సర్ ఇవ్వాలి, సమాధానం చెప్పాలా. అంటే చట్టాన్ని ఎప్పుడూ దుర్వినియోగమే. ఆయన ఐపీఎస్ గా ఉన్నప్పుడు పొట్ట పెట్టుకున్నాడు, జైల్లో పంపాల్సినటువంటి నక్సలైట్లను పొట్టన పెట్టుకున్నాడు. నక్సలైట్ల పేరుతో అందరు అమాయకులను బలి తీసుకున్నాడు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేవాడు నిజంగా ఒక బయట ప్రపంచంలో ఉన్నటువంటి అసాంఘిక శక్తిలా వ్యవహరిస్తాడు. నిజంగా చట్టం మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెంటనే సిట్కు వెళ్లి ఇవ్వాలా. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ట్యాపింగ్ చేస్తారు కదా, ఆయన దగ్గర ఏ ఆధారాలను బయట పెట్టాలి, ఉత్తుత్తి మాటలు కాదు. లేకుంటే మేము పరువు నష్టం దావా నోటీసులు ఇస్తాం తప్పకుండా. ఎందుకంటే ఆయన చెప్పాలా, నేను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తానన్నాడు. మరి ఎట్లా చేస్తాడు ఆయన చెప్పాలి, నిరూపించాలి. ఆయన పోలీసులు ఉన్నారు కదా, మరి వాసన ఉంది కదా ఆయన దగ్గర, చెప్పాలి, నిరూపించకపోతే మాత్రం కఠినమైన చర్యలకు గురైతుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే దాన్ని హెచ్చరిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మరి పరువు నష్టం దావా వేస్తాం, అవసరమైతే నోటీసులు పంపిస్తాం. సో ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ జైలుకి వెళ్ళడం అయినటువంటి అంశం కావచ్చు, లేకపోతే మంత్రుల ఫోన్లు అయినా రాహుల్ గాంధీ ఫోన్ మానిటరింగ్ అయినటువంటి అంశమైనా ఎంత పరువు నష్టం కింద మేమైతే కేసు వేస్తామంటూ మరి మానవతరాయ్ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్నాడు. చూద్దాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఏ స్టాండ్ మీద ఉంటాడు, నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఉంటే వాటిని బయట పెడతారు. ఏం జరగబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇవి ఓవరాల్గా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు, వర్షాలు మనకు కనబడుతున్నటువంటి అంశం. ఇక